హలో మై డియర్ ఫ్యామిలీ, తమిళలో చూసినట్టు యూట్యూబ్ ద్వారా నిజంగా కోట్లు సంపాదించవచ్చా? ఈ క్వశ్చన్కి ఎస్ నోవా అని సింగిల్ వర్డ్లో ఆన్సర్ చెప్పాలి అంటే ఎస్ అయిపోవచ్చు. కానీ అలా అని యూట్యూబ్లో ఉన్న అందరు క్రియేటర్స్ ఇంత మనీ సంపాదిస్తున్నారని చెప్పలేము. యూట్యూబ్లో వచ్చే సంపాదన మొత్తం 4 వేస్లో ఉంటుంది. మొదటిది యాడ్ రెవెన్యూ. ఒక వీడియోకి వచ్చే వ్యూస్ బట్టి, ఆ వీడియోకి రన్ అయ్యే యాడ్స్ బట్టి వచ్చే రెవెన్యూలో 55% క్రియేటర్స్కి వెళ్తుంది, మిగిలిన 45% యూట్యూబ్ తీసుకుంటుంది. సెకండ్ది బ్రాండ్ స్పాన్సర్షిప్, అంటే వేరే వాళ్ళ బిజినెస్ని, బ్రాండ్స్ని ఆర్ యాప్స్ని వీడియో మధ్యలో ప్రమోట్ చేయడం. ఇలా చేయడం వల్ల ఏ బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నారో ఆ బ్రాండ్ వాళ్ళు మన ఛానల్కి ఉన్న సబ్స్క్రైబర్స్ని ఇంకా రీచ్ని బట్టి అమౌంట్ పే చేస్తారు. మూడవది మర్చెండైజ్ సేల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యూట్యూబ్ ఛానల్ అనేది బాగా సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఆ యూట్యూబర్ తన బ్రాండ్ని యూస్ చేసుకోవడానికి ఆ బ్రాండ్ మీద ప్రొడక్ట్స్, షర్ట్స్, డ్రెస్సెస్ని లాంచ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, యుత్యాపా అనే ఒక బ్రాండ్ బీబీకి వైన్స్ యొక్క ఫేమస్ యూట్యూబర్ భువన్ బమ్ తన ఫ్రెండ్ రోహిత్ రాయ్తో కలిసి స్టార్ట్ చేశాడు. దీని వాల్యూ నియర్లీ 50 crores ఉందంట. ఫోర్త్ది కోర్సెస్ సెల్లింగ్. యూట్యూబ్లో కేస్ స్టడీస్, టీచింగ్ ఛానల్స్ ఉన్న చాలామంది ఈ కోర్సెస్ లాంచ్ చేసి సంపాదిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, అమన్ భయ్యా ఫ్రమ్ అప్నా కాలేజ్ కోడింగ్ నేర్పించడానికి ఆల్ఫా బ్యాచెస్ని స్టార్ట్ చేసి క్రియేట్ చేసి కోర్సెస్ లాంచ్ చేశారు. యూట్యూబ్ అనేది ఒక రోజులో వచ్చేది కాదు. ఇందుకు చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది అండ్ కన్సిస్టెంట్గా మన వీడియోస్ చేయాల్సి ఉంటుంది. మా ఛానల్ యొక్క రెవెన్యూ ఎంత ఉందో మీకు ఈ పాటికి డౌట్ వచ్చి ఉంటుంది. మాది ఒక స్టార్టింగ్ ఫేజ్లో ఉన్న ఛానల్, సో మేము ఎర్న్ చేయడానికి ఇంకా టైం పడుతుంది. ఈ వీడియోలో ఏదైనా కొత్త తెలుసుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Like, comment, and subscribe for more content.